ఏంటన్నా కేదార్నాథ్ బుకింగ్ స్టార్ట్ చేసి వదిలేసావు, తర్వాత మే బుకింగ్స్ అయిపోయాయి, జూన్ లో బుకింగ్స్ రన్ అవుతున్నాయా అని ఒక వీడియో చేసావు. మళ్ళీ 2 weeks నుంచి ఒక్క ప్రాపర్ వీడియో లేదు, అప్డేట్ లేదు. అసలు నువ్వు అనుకుంటున్నారా? డోంట్ వరీ, మీ పనిలోనే ఉన్నాను. అలాగే మే మంత్ కూడా వస్తుంది. కేదార్నాథ్ వెళ్ళి మళ్ళీ బేస్ సెట్ చేయాలి, చాలా పనులు ఉన్నాయి. దానికోసం ఆల్మోస్ట్ 2 weeks గా చాలా పనుల్లో బిజీగా ఉన్నా. అందులో కొన్ని ఇలా ధనియాలు, ఎల్లిపాయలు, మసాలా సామాన్లు తెచ్చి మంచిగా రోస్ట్ చేసి, అది కూడా ది గ్రేట్ వరల్డ్ ఫేమస్ చెఫ్స్ అయిన మా అమ్మమ్మలు దగ్గరుండి హోమ్ మేడ్ మసాలా రెడీ చేశారు. మొత్తం 10 kgs. మళ్ళీ అక్కడ నుంచి మన ఊరు పక్కన మిరపతోట ఉంటే అక్కడికి వెళ్లి అక్కడ మంచిగా ఫ్రెష్ గా కోసి ఎండబెట్టిన మిరపకాయలు ఒక 20 kgs కొని ఇంటికి తీసుకొచ్చాను. వాటికి ఉన్న అన్ని తొడికల్ని రిమూవ్ చేసి మళ్ళీ దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పొయ్యేలాగా 2 రోజులు ఎండలో పెట్టి ఊర్లో ఉన్న మిల్లుకి తీసుకొని మంచిగా కారం పట్టించాను. ఆల్మోస్ట్ ఒక 16 కిలోలు వచ్చింది. అది అయ్యాక మన ఊరికి 18 కిలోమీటర్ దూరంలో తెలంగాణ బార్డర్ లో ఒక ఊరుంది. ఆ ఊర్లో ఒక సంత అవుతుంది. అందులో ఏంటి స్పెషల్ అంటే ఎలాంటి కెమికల్ లేకుండా అడవిలో ఉన్న చింత చెట్ల మీద చింతపండు తీసుకొచ్చి అమ్ముతారు. మొత్తం ఒక 60 కిలోలు కొని తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చి ఎండబెట్టి అందులో ఉన్న కొన్ని పిక్కల్ని తీసి టైం లేక అంతా ప్యాక్ చేసాం. ఏందన్నా ఇదంతా ఏంటి అంటే, మీరందరూ నన్ను నమ్మి ఇంత దూరం వస్తున్నారు కదా, సో మంచి ఫుడ్ కూడా పెట్టాలి కదా, అందుకే మన కేదార్నాథ్ బేస్ కోసం ఈ థింగ్స్ అన్ని. అలాగే ఇన్ని ఇయర్స్ చేశారు కదా, అప్పుడు ఇలా కేర్ చేయలేదా అంటే, అప్పుడు కూడా అలాగే థింగ్స్ అన్ని మసాలా, కారం, సాంబార్ పౌడర్ ఇలాంటివన్నీ ఇక్కడ నుంచే తీసుకుని వెళ్ళాను. కానీ అప్పుడు ఎక్కువ ఎవరు అడగలేదు. కానీ ఇప్పుడు చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది, ముఖ్యంగా డౌట్స్ కూడా ఉన్నాయి. అందుకే చేసే ప్రతి పనిని వీడియో తీయాలి అనుకుంటున్నాం, మీకు చూపించాలి అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఇది నా ఐడియా కాదు, మా టీం మెంబర్సే. ఫ్రిడ్జ్ లో ఉన్న సామాన్లు కూడా ఫ్రిడ్జ్ టూర్ అని చెప్పి వీడియో చేస్తున్నారు. మనం ఇంత పని చేసేటప్పుడు వీటి గురించి వీడియోస్ తీస్తే తప్పేంటన్నా, జనాలకు తెలియాలి, అప్పుడే ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు అని చెప్పి అన్నారు. అందుకే ఇప్పటి నుంచి చేసే ప్రతి పని కూడా వీడియో క్లియర్ గా తీసి మీకు పెట్టాలి అనుకుంటున్నాం. సో అది మ్యాటర్. వీటన్నిటిని మన వుల్ఫ్ లో లోడ్ చేసి వాటితో పాటు మన లగేజ్ కూడా ప్యాక్ చేసి పడుకున్నాం. ఎందుకంటే రేపు మార్నింగే మేము కేదార్నాథ్ కి స్టార్ట్ అవుతున్నాం. ఫైనల్లీ టైం వచ్చేసింది. ఇంకా 6 నెలలు అక్కడే ఉంటాం మీ అందరి కోసం. సో మళ్ళీ కలుద్దాం కేదార్నాథ్ ట్రావెలింగ్ వీడియోలో. చూస్తూనే ఉండండి, ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హర హర మహాదేవ్.